వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ బులెటిన్ అమరావతికి అంకురార్పణ. సార్ నారాయణ గారు, అంటే ఎటువంటి రాజధాని రాబోతా ఉంది? మీరు ఇందాక చెప్తున్నారు ఇన్విటేషన్ కార్డు మీదే మేము గతం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంది అనేది చెప్పామని చెప్తున్నారు కదా. తరచుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని కానీ మీరు కానీ చెప్పే ఆర్థిక రాజధాని అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఎటువంటి భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి రాజధాని రాబోతుంది? రాజధాని అంటే ప్రజల యొక్క ఆర్థిక స్తోమతను పెంచేది. రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్తోమత, రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్తోమత పెరగాలంటే అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ పెంచాలా. ఈరోజు సీఎం గారు ఏం కోరుకుంటున్నారంటే ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఒక 2 బిజినెస్ టవర్స్ కట్టాలని, ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా వాళ్ళ యొక్క వ్యాపార కార్యక్రమాలని ఇక్కడ కేంద్రీకృతం చేసుకొని ఇక్కడి నుంచి జరపాలని. ఎప్పుడైతే ఇక్కడి నుంచి జరుపుతారో ఖచ్చితంగా ఆర్థిక స్థితి పెరుగుతుంది. అదేవిధంగా ఐటీ కంపెనీలు, సాఫ్ట్ ఇండస్ట్రీస్, రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, ఇలా ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ రావటం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా ఈరోజు ప్రణాళికను రచించి ప్రతిదీ ఏది చూసినా ప్రజల యొక్క ఆర్థిక స్తోమత పెరగటానికి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ రావాలో వాటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి అంబాసిడర్లు కానీ, విదేశాల నుంచి ఇండస్ట్రీస్ కానీ వాళ్ళందరినీ పిలవటంలో కూడా ఉద్దేశం ఏంటంటే వారందరూ వచ్చి చూస్తే దానివల్ల ఇక్కడ బిజినెస్ కార్యకలాపాలు, వాళ్ళ ఇండస్ట్రీస్, వాళ్ళ యాక్టివిటీస్ చేస్తారని, దానివల్ల ఆర్థిక స్తోమత పెరగద్దని చేస్తున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం ఏది కాదు. సరే, 22 తర్వాత మీరు చెప్తున్న దసరా పండుగ లేకపోతే రాజధాని శంకుస్థాపన పండుగ తర్వాత ఇక్కడ నిర్మాణాలు ఎంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఎప్పటి వరకు మొదటి ఫేజ్, రాజధానిలో మొదటి ఫేజ్ని ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకొస్తారు? ఈ యొక్క బిల్డింగ్స్ ప్లాన్స్ అవన్నీ చేయడానికి కన్సల్టెంట్స్ని, ఎక్స్పర్ట్స్ని యాక్చువల్గా కాల్ ఫార్ చేశారు సిఆర్డీ వాళ్ళు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ యొక్క ఏరియాని డెవలప్ చేయడానికి ఎవరైతే ఇతర దేశాలలో కావచ్చు, మన దేశంలో ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరికైతే టెక్నికల్గాను ఫైనాన్షియల్గాను ఉంటుందో వాళ్ళని ట్రాన్స్పరెంట్ మెథడ్లో, అంటే స్విచ్ ఛాలెంజ్ మెథడ్ కావచ్చు, టెండర్ మెథడ్లో కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి. కానీ మీరు స్విచ్ ఛాలెంజ్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా ఉన్నారు. అంటే ఇది యాక్చువల్గా ఒక రాజధాని నిర్మించడం అంటే వెరీ రేర్ అండి. స్విచ్ ఛాలెంజ్ మెథడ్ ఎప్పుడంటే యాక్చువల్గా వస్తుందంటే ఏదైనా ఒక చేసేటప్పుడు ఒక ప్రాజెక్టు అది రేర్ ప్రాజెక్టు, స్పెషల్ ప్రాజెక్ట్ అయినప్పుడు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో తీసుకుంటారు. ఈరోజు ఇక్కడ మొత్తం యాక్చువల్గా 54,000 ఎకరాలు ఉన్నాయి. అందులో 4,000 ఎకరాలు రైతులది ఉంది. తర్వాత రైతులకి అంటే గ్రామాలు 4,000 ఎకరాలు, 10,000 ఎకరాలకు రైతులకు తిరిగి ఇస్తున్నాం. 14,000 పోతుంది. పోతే 54,000లో 14,000 ఎకరాలు పోతే 40,000 ఎకరాలు ఉంది. ఇందులో మన యొక్క కొండలు, గుట్టలు, వాగులు ఇవన్నీ తీసుకుంటే 10,000 ఎకరాలు ఉంది. అది కూడా పోతే 30,000 ఎకరాలు. ఈ 30,000 ఎకరాల్లో కూడా రోడ్లు, గ్రీనరీ, బ్లూ 17,000 ఎకరాలు పోతుంది. పోతే మన చేతిలో 13,000 ఎకరాలు మాత్రమే కన్స్ట్రక్షన్కి ఉంటుంది. ఎందుకంటే సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ అది మెయింటైన్ చేయడానికి గ్రీనరీకి, బ్లూకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఈ 13,000 ఎకరాలని డెవలప్ చేసిన తర్వాత ఎవరైనా మన దేశంలో వాళ్ళు కావచ్చు, బయట దేశంలో వాళ్ళు కావచ్చు, స్విచ్ ఛాలెంజ్ మెథడ్ కావచ్చు, టెండర్ మెథడ్లో వస్తే వాళ్ళతో మనం కలిసి పార్ట్నర్గా, పూర్తిగా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఈరోజు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో అయినా మనం కూడా పార్ట్నర్గా కలిసి చేసేట్టుగా ఆ ఏరియాని డెవలప్ చేస్తున్నాం. మన సీఎం గారు ఏదైతే ఈరోజు 2022కి, 2029కి, 2050కి విజన్ చేస్తున్నారు, 2022కి ఇది భారతదేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటి కావాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం కావాలని, 2050కి ప్రపంచంలో ఒక మంచి ఆర్థిక శక్తివంతమైన రాష్ట్రంగా అయ్యేటట్టుగా విజన్ పెట్టి ఈరోజు 7 మిషన్స్ కానీ 5 గ్రిడ్స్ కానీ పెట్టి ముందుకు తీసుకుపోతున్నారు. అది ఖచ్చితంగా చేస్తామండి, చేసి చూపిస్తాం. దానికి ప్రజలందరూ సహకరించమని కోరుకుంటున్నాం. 22వ తేదీ కార్యక్రమం మీరు అత్యంత భారీగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఎలా జరగబోతుంది? అందరి యొక్క భాగస్వామ్యం, ప్రజల అందరి భాగస్వామ్యం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కాదండి, ప్రజలందరూ భాగస్వామ్యం. అందుకనే అమరావతికి మన మట్టి మన నీరు అనే కార్యక్రమాన్ని పిలిపించారు. పరకాల గారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలిపిస్తూ ఉన్నారు ప్రజలకి? ఒక పండుగ, అవాళ 2 పండుగలండి. ఒకటి దసరా పండుగ, రెండవది అమరావతి శంకుస్థాపన పండుగ. ఈ 2 పండుగల్ని కూడా చాలా సంతోషంగా చేసుకుందాం, హుందాగా చేసుకుందాం. మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని
ప్రతిబింబించేలా చేసుకుందాం. వచ్చినటువంటి అతిథులందరినీ కూడా బాగా సత్కరించుకుందాం, వాళ్ళందరికీ మంచి మర్యాదలు ఇద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా ఆంధ్రప్రదేశ్ అంతా లేచి వచ్చి కలిసి వచ్చి ఒక మంచి పండగ వాతావరణంలో వారి నగరం, రాజధాని నగరం శంకుస్థాపన చేసుకున్నారని వారి జీవితాంతం కూడా దాన్ని గుర్తుంచుకునేలాగా ఆ రకమైనటువంటి వాతావరణంలో మనం ఇది చేసుకుందాం. ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. సో పరకాల గారు, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రజలను ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్తున్నారు. ప్రజలంతా కూడా భాగస్వాములు అయ్యేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో అనేది మీ మాటలను బట్టి అర్థమవుతుంది. ఇక నారాయణ గారు, మీరు తక్కువ ఖర్చుతో ప్రోగ్రామ్ని అత్యంత భారీగా నిర్వహించాలని, అదేవిధంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని, అదే ప్రయత్నాలు ఉందని మీ మాటల ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది ఈనాటి అంశం. మరొక అంశంతో రేపు కలుద్దాం. ఎన్టీవీ టీమ్ సైనింగ్ ఆఫ్, అమరావతి.